మామన్యశ్చ మన్యపతిశ్చ మన్యో కృతేభ్యః. పుట్టిదాని బాబు ధర్మం చెయ్యండి బాబు. కళ్ళు లేని కబోదిని ధర్మం చెయ్యండి తల్లి. ఇదిగో అరటి పండు. ఇదిగో తీసుకో అన్నా. చల్లగుండు బాబు. ఆగు బాబు, నీ పేరేంటి? మంత్రాలు చేపిస్తున్నావా? ఆ బుద్ధిదాని అవస్థ చూసావు కదా, సహాయం చేయకూడదు? తోటి మనిషికి సహాయం చేయకూడదని మంత్రాలు చెప్తున్నాయా? జీవాత్మ పరమాత్మ అని మూడే చెప్పారు కదయ్యా. కుర్రవాడివి కదా, నీకు తెలియదు. కానీ విను, దేవుడు నీకిచ్చిన 2 చేతుల్లో ఒకటి నీ కోసం, రెండోది పక్కవాడి చేయూత కోసం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా. వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెచ్చెక్కేవు. సాటి మనిషి వేదన చూస్తూ దాని లేని తెరవైనావు. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సంప్రదాయం అంటే. కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సంప్రదాయం అంటే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా. నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. గర్వించే ఈ నీ వెతుకు ఈ సమాజమే మలచింది. రుణం తీర్చి తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, చెప్ప తగల పెట్టేస్తావా ఏరు దాటగానే. రుణం తీర్చి తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, చెప్ప తగల పెట్టేస్తావా ఏరు దాటగానే. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం, సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కలు చూపు చిక్కుకున్నవాడా.
రావయ్య. దండాలండి. ఏ ఊరిది? రామాపురం అండి. అవును, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? ఫోన్ చేయాలి. దానిలో ఎంపీ గారు ఉన్నారు. దండాలండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి. పోనీ చుట్టుపక్కల ఏమైనా పోలీస్ స్టేషన్ ఉన్నాయా? 5 మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి. పోలీస్ స్టేషన్ లేదా? అయితే ఇది బాగా వెనకబడిన ప్రాంతం అన్నమాట. కాదండి. ఈ ఊళ్ళో ఏవైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ స్టేషన్ కావాలి. అట్లాంటి ఏమీ ఇక్కడ జరగవండి. ఈ ఊళ్ళో నేరాలే జరగవండి అయ్యా. అయితే టౌన్ కి ఫోన్ చేసుకుందా? నోడవయ్యా, ఈ ఊరు వరస చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఇదే కాదండి, ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయండి ఈ ఊళ్ళో. ఆగండి. ఇలాంటి పని ఈ ఊళ్ళో జరగడానికి లేదు. ఒరే వెంకయ్య, ఒరే పుల్లయ్య, రండి. ఏమిటే గోళ? ఈ ఊరి పొలిమేరలో ఇటువంటి ఎవరు తాకూడదు. ఇది మా ఊరు కట్టుబాటు. కావాలంటే ఊరు అవతలకి తాగండి. అవును, ఇట్టని మౌనం జరగడానికి లేదు. ఇదేమనుకుంటున్నావయ్యా? సారా మంచి నీళ్ళయ్యా మహానుభావ. మంచినీళ్ళు రే, కానీ సీసా మాత్రం సారా సీసారా? తాగండి బాబు, తాగండి. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట, ఎవరు నేరాలు చేయరట, ఎవరు తాగరట, ఎవరిని తాగించరట. అంటే పార్టీ బాగా పనిచేస్తుందన్నమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉందయ్యా? కాంగ్రెసా? కాదండి. తెలుగుదేశం? కాదండి. జనతా? కాదండి. ఇండిపెండెంట్ అండి. ఇండిపెండెంట్? అవునండి. అందరూ చిన్నబాబు పార్టీయేనండి. ఎవరయ్యా చిన్నబాబు? ఆరేనండి చిన్నబాబు గారు. దేవుడి కన్నా ఎత్తులో నిలబడ్డాడే. మా ఊరికి ఆయనే దేవుడండి. నమస్కారం చిన్నబాబు గారు. నమస్కారం. నా పేరు సూర్యం, అంతా చిన్నబాబు అంటారు. నా పేరు సత్యనారాయణ, పార్లమెంట్ మెంబర్. అలాగా? ఊళ్ళో జనం మీ గురించి చెప్పడం విని కనీసం మీరు నాకన్నా 10 ఏళ్ళైనా పెద్దవారై ఉంటారనుకున్నాను. దగ్గర చిన్నబాబు, ఇంత చిన్న వయసులో ఇంత క్రమశిక్షణ వీళ్ళలో ఎలా సాధించగలిగారు? ఇందులో నేను సాధించిందే ఉందండి. మా ఊరిని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య తాగుడు. అన్ని నేరాలకు అదే మూలం. కొట్లాటలు, దొంగతనాలు, కుటుంబ కలతలు, సోమరితనం, జూదం, వీటన్నింటికి కూడాను అదే కారణం అని తెలిసింది. వాటిని ఆపడానికి, గ్రామస్తుల్ని నిర్మాణాత్మక ముగ్గు చూపించడానికి తాగుడు మానిపించడమే మార్గం అని నాకు తోచింది. చిన్నబాబు గారు, అందరిలో ఒక్కడిని నేను, నాలాంటి వారే అందరూ అన్న సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలోనూ కలిగించారు. ఒక్కొక్కరుగా అంతా బాగుపడ్డారు. దాంతో ఊరే బాగుపడింది. ఇదంతా బంజరు భూమి. ఇప్పుడు సాగులోకి తెచ్చాం. పొలం అందరిది, పని అందరూ చేయాలి. అలాగే పంట కూడా అందరిది. నమస్కారం. ప్రతిరోజు ప్రతివారు ఏదో ఒక ఉపయోగకరమైన పని పెట్టుకుని దాన్ని ఆ రోజే పూర్తి చేయటం. నమస్కారం. దాన్ని ఆ రోజే పూర్తి చేయటం మా గ్రామానికి ఉన్న కట్టుబాటు. నమస్కారం. ఏమిటి, ఈ ఊళ్ళో కొన్ని నెలలకు గుమ్మాలకు తలుపులే లేవు? దేనికండి తలుపులు? ఎప్పుడైతే ఈ ఊళ్ళో సారా కొట్ల తలుపులు మూసేసామో అప్పటి నుంచి ఇళ్లకు తలుపులు అవసరం లేకుండా పోయింది. అయితే ఈ ఊళ్ళో దొంగతనాలే జరగవన్నమాట. మామూలుగా అయితే జరగవండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పలేము. కొత్త వాళ్ళంటే నాలాంటి వాళ్ళు. అయ్యో, దండాలు బాబు. అరే ఏమిటి మా అమ్మ ఇది? నీకెన్నిసార్లు చెప్పాను పెద్దదానివి ఇలా కాలమే పడకూడదని? పని చూసుకో. ఈవిడ భర్త తాగుబోతు. అతని చేత తాగుడు మానిపించాలని ఇదిగో ఇలాగా. నీటి సమస్యను తీర్చుకోవడం కోసం శ్రమదానం చేసి ఇదిగో ఈ నీళ్ళ ట్యాంకును మేమే కట్టుకున్నాం. మేము ఏ రోజు ప్రభుత్వ సహాయాన్ని ఆశించలేదు. అంటే మేమే ఒక ప్రభుత్వం మా ఉద్దేశం కాదు. మా పని మేము చేసుకునేందుకు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదనుకో, అంతే. దండాలయ్యా. మిమ్మల్ని నేను చిన్నవారు అన్నాను, కానీ ఇప్పుడు నాకు అనిపిస్తాను మీ ముందు నేనే చాలా చిన్నవాడిని. అయ్యో, అదే మాట. రామరాజ్యంలో ఉన్న ఈ అభ్యుదయానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఎవరు? ఈ విషయం నేను పార్లమెంట్ లో చెప్పాలి. వివరంగా చెబితే రామాయణం విన్నంత శ్రద్ధగా వింటాను. మాది రామాయణం కాదు, గ్రామాయణం. మీకు పెళ్ళయిందా? అది కూడా నా కథలోనే ఉంది. బిలహరి గణపతి శాస్త్రి గారనే ప్రఖ్యాత సంగీత విద్వాంసుని పేరు మీరు వినే ఉంటారు. వారి అబ్బాయిని నేను.
దళమునచే సంతోషముగా సుప్రసిద్ధ వాగ్గేయకారుల వంశం వంశానికి వన్ని తెచ్చే విద్వత్తు మా నాన్నగారిది. మా వదిన అమ్మలేని నాకు అమ్మైనా అక్కైనా నేస్తమైనా అన్నీ తనే అయ్యి ఆదుకు. అన్నయ్య పేరు ఉదయం, నోరు లేని మూగవాడు. సరస్వతి లోగిల్లో పుట్టి నోరారా పాడలేని దురవస్థ రాకూడదని నోరారా సన్నాయి రాగాలు నేర్చుకున్న పట్టుదల గల మనిషి. శృతి చేసిన తంబూరా లాంటి తుది మెత్తటి మనసున్నది మా చెల్లాయి సంధ్య. మాకందరికీ దైవం మా నాన్నగారు. కఠినంగా కనిపించిన క్రమశిక్షణ ఆయన లక్ష్యం. కరిగించే సంగీతంతో శ్రోతలను కట్టిపడేయటం ఆయన విలక్షణం. నోరు విప్పి ఆయన రాగం చేస్తుంటే ఊరేగింపుగా వెళ్లే దేవుడు కూడా గుమ్మం ముందు ఆగి ఆ పాట వినాలి ఒక్క క్షణం. దేవుడు ఊరేగింపు ఇంటి ముందు చాగింది. పూజలో ఉన్న నాన్నగారికి చెప్పడం ఎలా? మీ నాన్నగారు ఎవరి పూజలో ఉన్నారో చూసావు కదా. ఇంటి ముందుకు వచ్చిన రాముణ్ణి కొంచెం ఆగని. సంతోషముగా పూజింతు తులసి దళములచే సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు. మా నాన్నగారంటే మాకందరికీ భయం, భక్తితో కూడిన భయం. ఎందుకంటే ఆయన కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, శ్రద్ధగా మేము పాద పూజ చేసే మా గురువు గారు కూడా ఆయనే. బాబు, ఆ అమ్మాయి ఎవరు? అక్కడికి నాట్యం చేస్తుంది. అదో పెద్ద కథలండి. ఏమండి, ఆ అమ్మాయి ఎవరు? అది పెద్ద కథ బాబు. ఏం బాబు, ఆ అమ్మాయి ఎవరండి? అది పెద్ద కథ బాబు. ఏంటిది? చెంబు సందేశమా? ఇదేమన్నా శంకరాభరణమా? మీరు చంద్రమోహనా? చూసారా, మీ చెంబు సందేశం మునిగిపోయింది. బాగా మునిగిపోయింది. అసలు విషయం ఏంటంటే ఆ చెంబు నాది కాదండి. ఆ చెంబు అర్థంలో ఎందుకన్నా మంచిది. మీరు పరిగెత్తండి, నేను తోడొస్తాను. మీ పేరేంటండి? సంధ్య. మునికను చేయగలది శివధనువును విరిచే సమయమున న్యాయరాజా వినుతుని
సాహిత్యం అద్భుతంగా ఉంది, కానీ అదంతా అడవి కాచి వెళ్ళైపోతుంది. సరే, మీరు ఈ కొండ మీద ఇలా నిర్జనంగా ఎందుకు నాట్యం చేస్తున్నారు? ఎవరిని అడిగినా అదో పెద్ద కథ అంటున్నారే గాని అసలు కథ ఏమిటో ఎవరు చెప్పడం లేదు. దయచేసి మీరేనా చెప్పండి. అసలు ఏమిటండి మీ ఉద్దేశం? నా వెంట పడుతున్నారు? క్షమించండి, ఆ పెద్ద కథ ఏంటో చెప్పండి. చూడండి, నేను ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే అది తెలుసుకునేంత వరకు వదలను. అది నా పద్ధతి. అదేంటి? బొమ్మ అయితే చెప్తాను, బొరుసు అయితే చెప్పను. ఇది నా పద్ధతి. బొమ్మే. చెప్పండి. పెద్ద కథ కదా, ఇలా కూర్చొని చెప్పుకున్నా? పెద్ద కథ ఏం కాదు, చాలా చిన్న కథ. చిన్న కథ? నేను హరిజనుల అమ్మాయిని, అదే కథ. అయితే దేవి నవరాత్రులు 9 రోజులు గుడిలో నాట్యం చేయాలని నా సంకల్పం. కొంతమంది గొడవ చేశారు. హరిజనులు గుడికొస్తే దేవుడు అపవిత్రమైపోతాడన్నారు. సర్లేండి, ఎంత దూరంలో ఉంటే మీ దేవుడు పవిత్రంగా ఉంటాడని అడిగాను. 100 గజాలు, 200 గజాలు, పోనీ 500 గజాలు చాలా నండి, చేసిస్తారా? ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో, ఎవరి మాట విన్నావో రావో. పిడికిడు అన్నం పెట్టించండి అమ్మా తల్లే. ఓ బడి బడి పన్నంచుని 3 రోజులైంది తల్లే. అమ్మా అమ్మా. ఎవరి మాట విన్నా. సూర్యం, ఏమైంది నీకు? పాపం ఆ బిచ్చగత్త దీనంగా అరుస్తుంటే అది నేను లగ్నం చేయలేకపోతున్నాను నాన్నగారు. ఆ బిచ్చగత్త అరుపు నీ సంగీత సాధనకి ఆటంకమా? మనసంతా సరస్వతి మీద నిమగ్నమైతే ఈ అరుపులు కేకలు నీకెలా వినిపిస్తాయి? సంగీత సాధన ఒక తపస్సు. నిలకడలేని మనసుతో సరిగమలు పలకడం చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది. ఇంకెప్పుడు ఇలాంటి సాకులు చెప్పకు. సాకులు కాదు నాన్నగారు, ఆ బిచ్చగత్తె ఆకలి అరుపులు నా చెవిని పడగానే చెవులు, కళ్ళు, సర్వేంద్రియాలు నీ మనసుకు వశమైనప్పుడే సంగీతం నీకు వశమవుతుంది. ఆకలి కేకలు నిన్ను ఆకట్టుకోవడానికి అవేమన్నా ఆలాపనలా, ఆవృత్తాలా, అపశృతులు. దీనిలో వేదాన్ని అపశృతి అనకన్నా. ఇక ఏడుపులు మొరల మీద దృష్టి పడితే బ్రతుకంతా ఏడుపులేరా? ముష్టి దాని అరుపు నీకు మృష్టాన్న భోజనంలా ఉంటే సంగీతామృతం నీ జీవకు సరిపడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీకు ఆటంకాలైతే ఈ జన్మకు నీకు సంగీతం రాదు. జన్మనిచ్చిన తండ్రి అంత మాట అనకన్నా అన్న. నాతో వాదించుకురా. నీ అశ్రద్ధకు కారణాలు చెప్పడం కొత్తగా మొదలుపెట్టావు. ఏకాగ్రత లేని సాధన అనవసరం. లే ఇక్కడి నుంచి. మామగారు, ఎదిగిన కొడుకుని ఎందుకు అలా తిడతారు? మీరు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి అనవసరంగా కోపడుతున్నారు. కన్న తండ్రి మీరే అలా చెప్పించొచ్చా? అది తప్పు మామగారు. ఉదయ బాబు, నాదస్వరం తీసుకుని ఏదైనా వాయించు. నా మనసు శాంతి పడాలంటే ఇప్పుడు నాకు సంగీతం కావాలరా.
చుట్టుపక్కల చూడగా చిన్నవాడా చుక్కలు చూపు చిక్కుకున్నవాడా చుట్టుపక్కల చూడగా చిన్నవాడా చుక్కలు చూపు చిక్కుకున్నవాడా కళ్ళ ముందు కటిక నిజం కానలేని బుద్ధి జపం సాధించదు ఏ పరమాంతం బ్రతుకును ఖాళీ దేవుడి దగ్గరకు మిమ్మల్ని రాకూడదన్నారుగా, అందుకే దేవుణ్ణి మీ దగ్గరకు రప్పించాను. మీరు మొదలుపెట్టండి. ఏం చేస్తున్నావు బాబు? అది టైం దిద్దుతున్నాను వదినా. నువ్వు దిద్దుతున్నది ఈ రోజు టైమా, వచ్చే సంవత్సరం టైమా? నువ్వు చెప్పింది నిజమే, సూర్యునికి ఏదో అయింది. అబ్బాయి నాకేం కలదు వదినా, గడియారం సరిగ్గా పనిచేయట్లేదు. ముళ్ళు పైకి వెళ్తున్నప్పుడు స్లో అయిపోతుంది, కింద దిగుతున్నప్పుడేమో స్పీడ్ అయిపోతుంది. అంతేకాకుండా ప్రతి అరగంటకి ఇది గజ్జలు కొట్టాలా? గజ్జలా? గడియారం గజ్జలు కొట్టదు బాబు, గంటలు కొడుతుంది. అంటే గజ్జల వెనకాల ఏదో కథ ఉందన్నమాట. పెద్ద కథ ఏం కాదు వదినా, ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే దూరంగా నిలబడి చూశానంతే. అంతేనా? అంతే అంటే అంతేకాదు, మాట మాట కలిసి కాసేపు కబుర్లు ఆడుకున్నాం దూరంగా నిలబడి. ఏం మాట్లాడుకున్నారు దూరంగా నిలబడి? ఇంకేం మాట్లాడుకుంటావు నా బొంద, ఆ అమ్మాయి డాన్స్ గురించి మాట్లాడుకున్నాం అంతే. కానీ రోజున ఆ అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసిందంటే అలాంటి కళ్ళు నేను ఇంతవరకు ఎవరిగా చూడలేదు. చూడు. అమ్మాయి పేరేంటి? అడగలేదే. ఏమండి, నేను మీకోసమే వచ్చానండి. నాకోసమా? ఎందుకు? అదేనండి, ఆ రోజు మనం కలుసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదేమిటో ఒకరి పేరు ఒకరు అడగడమే మర్చిపోయాం. మీ పేరు నాకు అవసరం లేదు, అందుకే అడగలేదు. అంతే. అంటే నా పేరు తెలుసుకోవాలని మీకేమాత్రం, అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి, మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఓర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. పెంటమ్మ. రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరు అడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆడ చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దునా, ఏ ఇప్పుడు చెప్పకూడదు. ఏ ఎందుకని? ఫోన్ చేసినప్పుడు చెప్పకూడదు అంతే. నన్ను సూర్యం,
అంత చక్కటి రూపేంటి అంత చెత్త చక్కటి రూపేంటి అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి అంత చెత్త పేరేంటి? ఏమిటో తాత ఇటు ఇలా కూర్చో కూర్చో. దండాలయ్యా. నమస్కారం. తమరు గణపతి శాస్త్రి గారు అబ్బాయి గారు కదండి? అవును. అయ్యో, తాళం వేసే చేతుల్లో గొడ్డలట్టుకుంటారండి బాబు. తప్పే ఉంది. మీ నాన్నగారి కచేరీ ఈయన ఎద్దట్టు మాకు ఎట్టకు లేదు. మా కోసం ఒక పాట పాడండి అయ్యా. పాడండి అయ్యా. పాడండి బాబు. పాడండి అయ్యా. తదరినా తదరీనా ఏదైనా ఓ మంచి పాట పాడండి అయ్యా. రాని వనాల కోసం గగనాల దాకా అలసాగుతుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా చరలి రాదనే వసంతం తన దరికి రాని వనాల కోసం సైతం వెలుగు కదా ఎల్లరు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేతే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం మంచి గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశ నెరుగని గమనము కథ చరలి రాదనే వసంతం తన దరికి రాని వనాల కోసం రాధనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగుతుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధనే వసంతం తన దరికి
ఏమి నాన్నగారు? నా వయసు ఎంతో తెలుసా? అదేమి నాన్నగారు? తెలుసా? 58 ఉండొచ్చు. నేను ఏ వయసు నుంచి సంగీత సాధన ప్రారంభించానో తెలుసా? 6 ఏళ్ళు. ఇప్పటికి 50 ఏళ్లుగా నేను కచేరీలు చేస్తూనే ఉన్నాను. నేను సంగీతాన్ని తలవనది ఎప్పుడో తెలుసా? కేవలం కలలో మాత్రమే. అందుకు కూడా కారణం తెలుసా? సరస్వతీదేవిని అవమానించడం అనే భయంతో, గౌరవంతో. అర్థమైంది. నేను అడవిలో పాడిన పాట మీరు విన్నట్టున్నారు, అంతేనా? అది పాట సంగీతానికి వచ్చిన గ్రహపాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని, స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు. ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి, పెంచడానికి, తుంచడానికి నా నీ మూతి మీద మొలిచిన మేసం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు? శాస్త్రీయ సంగీతంలో కూడా నీ విప్లవాన్ని చొరబెడుతున్నావా? అలాగా జనాలకు కూడా అరుపు సులుపులు ఉంటాయి నాన్నగారు. పాట మనసు తేలికపరిచే మంత్రపుష్పం అని తెలిసి ఆ శ్రమజీవుల కోసం నేను ఎవరి కోసమైనా సంగీతాన్ని సంకరం చేసే హక్కు నీకు లేదు. అది సంకరం కాదు నాన్న, సంగమం. గోదావరిలో కొడ్డు కాలువలు కలిస్తే సంగమం కాదురా, సంకరమే. అమ్మని అమ్ముకు బ్రతికే వాడికి పుట్టగతులు ఉండవు. అది అపచారం కాదురా, వ్యభిచారం. నాన్న, నేను అమ్మను అమ్ముకుంటున్న వాడిని కాదు. అమ్మ అందరికీ అమ్మేదని నేను నమ్ముకుంటున్న వాడిని. అందరికీ పంచిపెట్టడానికి శాస్త్రీయ సంగీతం అంటే చౌకటి పోలు దొరికి ఒప్పుడు బియ్యం కాదురా. కష్టపడే శ్రమజీవుల కోసం కాకపోతే సంగీతం ఎందుకు అన్నా? సంగీతం ఎందుకు నువ్వు నాకు చెబుతున్నావా? నేను నీ తండ్రిని మాత్రమే కాదురా, నీ గురువుని కూడా. ఏం తప్పుపడుతున్నావా? తండ్రి అయినా గురువు అయినా నిజవాక్షుడు 3వ కన్ను తెరిచిన తప్పు తప్పేనన్నా.
నమస్కారం గురుగారు. ఎవరు బాబు నువ్వు? నా పేరు చార్కేశ్. నాకు సంగీతం అంటే ప్రాణం. మీ సంగీతం అంటే ప్రాణానికి ప్రాణం. మీ కచేరీలన్నిటికీ నేను హాజరవుతా. సంగీతాన్ని ఏకల వీళ్ళలాగా అభ్యసిస్తున్నాను. బొటనవేలు మాత్రం మీరు అడగకూడదు. ఒక్క నిమిషం ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, మీరు కూడా తమ్ములో బాగా పెడతారండి. నువ్వేం బాధపడవు పెంటమ్మా. నీ పుణ్యాన ఓ దేవాలయం వెలిసింది. ఇలాగే నువ్వు వెళ్ళిన చోటల్లా ఓ ఆలయం పుడుతుంది కదా, దాన్ని చూసి నువ్వు సంతోషపడి పెంటమ్మా. నా పేరు పెంటమ్మ కాదు. అబ్బా, బతికిపోయినరా బాబు. అయితే నీ పేరేంటి పెంటమ్మా? అసలు నీ పేరేంటి? చెప్పుకొని చూద్దాం. ఇప్పుడు చెప్పండి, నా పేరు? అది లలిత రాగం. అంటే నీ పేరు లలిత, అవునా? కాదు, లలిత శివజ్యోతి. లలిత శివజ్యోతి, చాలా అందమైన పేరు. నా ఫీజు మీరు ఇవ్వలేరయ్యా, నా సంగతి మీకు తెలీదు. అవుననుకోండి, అయినా మా చేతనైనంతలో ఎంతో కొంత ఇవ్వాలి కదండి. తప్పదంటావా? తప్పదండి. తప్పదా? ఇదిగో, నేను అక్కర్లేదంటున్నా, మీరు ఇస్తానంటున్నారు. తీరా నేను అడిగాక ఇవ్వకపోతే మర్యాద దక్కదు. ఒరే రాఘవులు, ఆ జేబులో ఏముందిరా? పీడీ కట్ట అగ్గిపెట్టి ఉంది బాబు. అవి అక్కడ పెట్టు. ఎందుకు బాబు? పెట్టు చెప్తా. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది బాబు. ఉంటే ఈ రోజు నుంచి ఇది ముట్టనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. పీడీ మానేయడం అంటే అదేరా నా ఫీజు. అలాగే. ఏడువాడా గొడవ ఏడు? అయ్యా, రైట్. నీ మొహానికి నువ్వు పిల్లాన్ని వదిలేసావు. మర్యాదగా ఇప్పుడైనా పిల్లని తెచ్చి కాపురం చేసుకో. అదేరా నువ్వు నాకు ఇచ్చే ఫీజు. ఏంటి? సరేనయ్యా. నవ్వరా? మీ పేరు నాకెంత ఇష్టమో ఇదిగో ఈ విధంగా చెట్ల మీద రాసి చూపించాను. అలాగే నా పేరు మీకు చెప్పాను కదా, మీ ఇష్టాన్ని ఏ విధంగా చెప్తారు? నేను రాశాను ఒక చోట. రాశారా? ఎక్కడ రాశారండి? ఇదిగో. పచ్చబుట్ట. మీరు నన్ను పూర్తిగా పడగొట్టిస్తారు లలిత గారు. నేను మీ పేరు చెట్ల మీద పుట్ల మీద రాశాను. అలా ఎన్నిసార్లు రాస్తే ఏముంది చెప్పండి? మీరు చూడండి, నా పేరు ఏకంగా మీ శరీరం మీదే రాసేశారు. మీ రక్తనాళాల్లోకి నా పేరు అక్షరం అక్షరం కరిగిపోయేలాగా పచ్చబుట్ట వేసేసుకున్నారు. అద్భుతం లలిత గారు, నిజంగా మీరు అద్భుతం. ఇది మీకు నచ్చిందా? నచ్చింది. అయితే తీసుకోండి. నిన్ను కన్న తల్లిదండ్రులకు కోటి దండాలు. అది ఇంటికి వచ్చి చెప్పండి, సాయంత్రం మీకోసం ఎదురు చూస్తుంటాను.
రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నేను చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టమైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు ఈతగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాసనగరు. తమరేనా సూర్య? ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఒట్టు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ తోటి వారికి ఇక్కడ. ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య. క్లయింట్లు కంప్లైంట్లు క్లయింట్లు కంప్లైంట్లు మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బరువు మొయ్యలేనప్పుడు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిరు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి. గానకళ ఇలా వేల్పుగా ఉన్న మా ఇంట శునకమైన పలుకు కనకాంగి రాగాన కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం? ఎవరేమనుకుంటారో తెలియని మేళం. ఎవరు పరాయి వారు కదమ్మా ఈయన. సూర్యం గారిని చెప్పాని, ఆయనే ఈయన. రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. వృద్ధాప్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య. కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య. ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి. దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి. రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.
కడగానే తెలిసినాళ్ళు నాకు బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు సంగీతంలో మాటలాడడం పద 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 మాటలనే సంగతులు చేయడం పనిసరిగా సంగతులే సద్గతులను కొనడం సరిగా తెలుసుకున్నాను ఈనాడు సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ వస్తుందా ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు వదినా. ఆడదాని మనసుకు ఒక రాజమార్గం ఉందయ్యా. ఏంటిది? మగాడి మనసే. ఆహా. నీ మనసు వైపు మాట్లాడితే సమస్య తీరిపోతుంది. అయితే చూడుదినా, అసలు కొట్టేస్తాను. ఇలా మౌనంగా నడవకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా. ఓ అలాగే మాట్లాడుకుందాం. ఆ పువ్వులు చూడండి. చాలా తమాషాగా ఉన్నాయి. 2 కళ్ళు, ముక్కు, నోరు, పెద్ద పెద్ద మీసాలు, అచ్చం మనిషి మొహలాగే ఉంది. బాగుంది కదా. ఈ పువ్వులన్నిటికీ మీసాలు నేనే పెట్టాను. అంతేనా? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏరుసరికాయలు కాదండి. నేను మిమ్మల్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అయితే చెప్పొద్దు. చెప్పకపోతే మనసంతా దిగులుగా ఉంటుంది. ఏమిటో మా నాన్నగారు వెనకాల కూర్చుని పాటలు పాడడం తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చేత కాదు. ఈ మధ్య మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి మనసులో ఏవేవో కొత్త కొత్త రాగాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వినని రాగాలు, మధురమైనవి, లలితమైనవి. అవి అనురాగాలని తెలుసుకోవడానికి నాకు ఎన్నాడు పట్టింది. ప్రేమంటే ఇదేనేమో. ప్రేమంటే అంటే ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఎందుకో మీ దగ్గరే గడపాలనిపిస్తుంది. లలిత రాగం నాకు ఎప్పుడు వినిపించినా మీ రూపమే నా కళ్ళ ముందు మెదులుతుంది. ఇవన్నీ చూస్తుంటే మరి మీరు నన్ను లేదా? నాకు తెలుసు ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు బొమ్మ బొరుసు వేస్తారు. ఉండండి, మీ బదులు నేనే బొమ్మ బొరుసు వేస్తాను. బొమ్మ పడితే మీరు నన్ను ప్రేమించవచ్చు, బొరుసు పడితే నన్ను ప్రేమించకూడదు. చూడద్దు. కూడదలొస్తే లలిత, ఈరోజు మాకు కచేరీ ఉంది. టైం అవుతుంది, నేను వస్తాను. సరే, కచేరీలో కలుద్దాం. ఏమిటి, కచేరీకి నువ్వు కూడా వస్తున్నావా? లలిత రాగం లేకుండా కచేరీ ఉంటుందా? ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. సామాన్లు పెట్టడం కొంచెం ఆలస్యం చేద్దామా? అన్నీ పెట్టేసని. దొరగారు ఎక్కడ? దొరగారు ఎవరు? అదే సూర్యం ఎక్కడ? ఇంకా వచ్చేస్తుంటాడు మామగారు. వెనకేసుకొస్తున్నావా? మరో 3 నిమిషాలు చూస్తాను.